వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థినులు కూలీలుగా మారారు. కూర్చునేందుకు బెంచీలను ఫస్ట్ ఫ్లోర్ పైకి మోస్తూ కనిపించారు. అధ్యాపక బృందం గ్రౌండ్లో ఉన్న బెంచీలను తరగతి గదుల్లోకి విద్యార్థినులతో మోపించారు. ఈ విషయంపై కళాశాల ప్రిన్సిపల్ ను వివరణ కోరగా కాలేజీలో సిబ్బంది కొరత ఉందని తెలిపారు. ఒకే ఒక్క అటెండర్ ఉన్నాడన్నారు. కూలీలకు డబ్బులిచ్చి పని చేయించుకునే పరిస్థితి లేదన్నారు. చదువుకునే విద్యార్థులతో పనులు చేయించడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీరో బ్యాలెన్స్ ఉంది కాబట్టి మనకు లేవర్ పెట్టి మాకు పర్మిషన్ కూడా లేదు. ఆ స్టూడెంట్స్ పెట్టే పర్మిషన్ ఉందా మీకు? స్టూడెంట్స్ కాదు సార్, ఎవరు వాళ్ళు తీసుకోమన్నాము. వేరే ఉద్దేశం ఏం లేదు. అవును సార్, స్టూడెంట్స్ తోని మోపియొచ్చా? మీకు తెలియదా స్టూడెంట్స్ తోని పని చేపియాలని? వాళ్ళ రూమ్ వాళ్ళు క్లీన్ చేసుకుంటారు. వాళ్ళ రూమ్ అంటే పక్క రూమ్ ఉంటే క్లీన్ చేసుకుంటారు సార్. హాఫ్ కిలోమీటర్ ఉంది, హాఫ్ కిలోమీటర్ అంటే మళ్ళీ సెకండ్ ఫ్లోర్ వరకు తీసుకెళ్తారు వాళ్ళు. ఒకసారి స్కెచ్ మార్చుకుంటే ప్రాబ్లం ఉండదు సార్. అంటే ఇప్పుడు ఇక్కడ అటెండర్స్ లేరా సార్? ఇక్కడ లేరు, ఒక్కడే అటెండర్. ఇంకా ఇద్దరు ఎవరు ఉన్నారన్నారు? అసిస్టెంట్లు వాళ్ళు వర్క్ ఎగ్జామ్ వర్క్ చూస్తున్నారు. ఇప్పుడు మీరు ప్రిన్సిపల్ సార్, మీకు స్టూడెంట్స్ తోని మోపియొద్దని తెలియదా? తెలుసు సార్, తెలుసు. మరి తెలిసి ఎలా చేపిస్తున్నారు మీరు? ఆలోచన మాకు రాయాలా, మేము మార్చుకోమన్నాం. ఆలోచన మీకు రాలేదు. అదే మీ సార్ వాళ్ళతో మోపియేది ఉండే, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు? సార్ వాళ్ళు పొమ్మన్నా సార్, గ్రూప్ సార్ అవును సార్, అదే అటెండెన్స్ లేకపోతే టీచర్స్ తో మోపియాలి, స్టూడెంట్స్ తో ఎట్లా మోపిస్తారు మీరు? లెక్చర్స్ ఉన్నారు సార్, ఆరుగురు కాబట్టి అది ఇప్పుడే తీసుకోండి సార్. పిల్లలతోని మీరు మోయించొచ్చా? మోయించకూడదు సార్, మోయించకూడదు. కానీ మీరు వాళ్ళ క్లాస్ రూమ్ నుంచి క్లాస్ రూమ్ అంటే పర్వాలేదు, క్లాస్ రూమే సార్. కానీ కాలేజ్ టు కాలేజ్ డిఫరెన్స్ ఎంత ఉంది?